హంద్రీనివా లైనింగ్ పనులు చేస్తూ రాయలసీమకు నీళ్లు లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నారు. కేవలం డబ్బుల కోసమే లైనింగ్ పనులు చేస్తున్నారని మండిపడ్డారు. డైవర్షన్ చేస్తూ సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. హంద్రీనివా నుంచి నీళ్లు 10,000 క్యూసెక్కులు రావాలన్నారు. అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు గాను అడ్డగించలేకపోయినారని మేము అందరూ చెప్పినాం కాబట్టి ఆ రోజు పిలిచి ఊరికైపోయినారు. మేమంతా మాకు లైనింగ్ వద్దు, మాకు 10,000 క్యూసెక్కులు కావాలి అందరి నుంచి తీసుకొస్తే తప్ప సోకాల్డ్ మంత్రి గారు చెప్తున్నారే 3,200 చిల్లర క్యూసెక్కులు ఫస్ట్ ఫేజ్ లో తెస్తాం, మళ్ళా రెండో ఫేజ్ లో 6,000 అంటే అప్పుడు పగలగొట్టి తెస్తారా? లైనింగ్ చేయడము పగలగొట్టడము మళ్ళా తీసుకురావడమా? మీరు ఎట్టి పరిస్థితుల్లో కేవలం లైనింగ్ చేయడానికి కొంతమంది డబ్బు దోచుకోవడానికే తప్ప మేము కుప్పం కూడా రాయలసీమలో ఉంది అధ్యక్ష. వీరంతా డైవర్ట్ చేసి ఊరికే ముఖ్యమంత్రి గారిని తప్పుదో పట్టిస్తున్నారే తప్ప వేరొక్కటి కాదు.